హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మమ్మ విలేజ్ వంటలు. ఈరోజు 3 వంటలు చెప్తున్నాను నేను. బూరెలు, గారెలు, తీపి గారెలు, పెరుగు గారెలు. అవి ఎలా చేయాలంటే, ముందుగా 2 గ్లాసులు మినపప్పు తీసుకొని నీటిలో వేయాలి. 2 గంటల సేపు నాననివ్వాలి. నానిన తర్వాత గ్రైండ్ చేయాలి. గ్రైండ్ అయిన తర్వాత అదే గ్లాసుతో 2 గ్లాసులు బెల్లం కానీ 2 గ్లాసులు షుగర్ కానీ వేయాలి. నేను బెల్లం వేస్తున్నాను కాబట్టి 2 గ్లాసులు బెల్లం వేసి పాకం కొద్దిగా వాటర్ పోసి లేత పాకం రావాలి. పాకం వచ్చాక తీసిన నూనెలో వేగించిన గారెలు బెల్లంలో వేయాలి. బెల్లంలో వేసిన తర్వాత బాగా పీల్చుకుంటాయి. పీల్చిన తర్వాత రెడీ, వేడి వేడి గారెలు రెడీ. పెరుగు వడలు. పెరుగులో ముందుగా పచ్చిమిర్చి, అల్లం దంచుకొని అందులో కలపాలి. తర్వాత పప్పులో కొద్ది మిరియాలు వేయాలి. మిరియాలు వేస్తే మంచి టేస్ట్ ఉంటాయి అన్నమాట. మిరియాలు వేస్తే ఘాటు ఉంటాయి, టేస్ట్ ఉంటాయి. అవి నూనెలో వేసి పోపు పెట్టాలి. పెరుగు తాలింపు వేయాలి. తాలింపు వేసిన దాంట్లో వండిన గారెలు తీసి పెరుగులో వేయాలి. 5 నిమిషాలు పెరుగులో అలానే ఉంచాలి. ఉంచిన తర్వాత అవి నాని మెత్తగా అయిపోతాయి. నోట్లో వేసుకుంటే అట్లనే కరిగిపోతాయి. చాలా రుచిగా ఉంటాయి. 1 గ్లాసు మినపప్పు, 2 గ్లాసులు బియ్యం 3 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఈలోపు 2 గ్లాసులు శనగపప్పు తీసుకొని ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన పప్పుని బెల్లం పాకం పట్టాలి. బెల్లం పాకం పెట్టిన తర్వాత ఉడకబెట్టిన పప్పు మిక్సీ గ్రైండ్ చేసి అందులో బెల్లం పాకం వేయాలి. బెల్లం పాకం వేసి ముద్దలా కలిపి వండలు చుట్టుకోవాలి. తర్వాత నానబెట్టిన మినపప్పు బియ్యాన్ని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన మెత్తగా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన పప్పులో కొద్దిగా గోధుమ రవ్వ వేయాలి. గోధుమ రవ్వ ఎందుకంటే బూరెలు కొంచెం క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటాయి. ఈ వండలు చేసిన వండలు సోపులో ముంచి వేయాలి. బాగా వేగిన తర్వాత బాగా వేగించిన తర్వాత తీసుకోవాలి. రెడీ, వేడి వేడి బూరెలు రెడీ. పండగకి, సంక్రాంతి పండగకి బూరెలు స్పెషల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.